ఎవరైతే లేఖనాలు సంపాదిస్తున్నాడో, ఎవరైతే బైబిల్ నేర్చుకుంటున్నాడో, ఈ జ్ఞానము పొందిన వాడట నెక్స్ట్ ఇటుకేంటి చెప్పండి, అమర్చుకోవాల్సిందే ఆశా నిగ్రహం అట. అంటే నేను జ్ఞానవంతుడిని, నాకు బాగా వాక్యం తెలిసిపోయిందంటే కుదరదట, పైన ఇంకో ఇటుక పెట్టి తెచ్చుకోవాలట. ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటి? లోకము వైపు మన ఆశలను నిగ్రహించుకోవటం, లోక ఆశలను చంపుకోవటం, లోకంలో ఉన్న వాటిని ఆశించి జీవితాలను నాశనం చేసుకోకుండా కాపాడుకోవటం. కంట్రోల్లో ఉండాలి, లిమిట్ లో ఉండాలి. లోకం మనం అనుభవించడానికి దేవుడు చేశాడు. దేవుడు చేసిందే లోకం. తిను త్రాగు, కానీ లిమిట్ లో, అమితంగా అనుభవిస్తా. అమితంగా ఏమండి, మీరు ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు మీకు ఎలా ఉండాలి అంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? బైబిల్ ఎక్కడి వరకు చెప్పిందంటే, అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో మనం తృప్తి కలిగి ఉందాం. అన్నము వస్త్రము. లోకంలో నువ్వు బ్రతికిన 60-70 సంవత్సరాలు నీకు బట్టలు కావాలి, నీకు అన్నం కావాలి, అంతే ఈ లోకంలో. పోనీ ఇంకా కాస్త ప్రపంచం మారిపోయింది, ఇల్లు లేకపోతే ఉండలేకపోతున్నాం అంటాం, ఒక ఇల్లు కొనుక్కో, ఇంట్లో ఉండు, నో ప్రాబ్లం. చాలా మంది అండి పూర్పాకలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? పాకలో ఉండలేకపోతున్నాం, రేకిళ్ళు వేయాలి. పాక రేకిళ్ళు అయింది కొద్ది రోజులకి, దేవుడి కృప వలన రేకిళ్ళు అయింది. రేకింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా ఆలోచనలు? పక్కోడు స్లాబ్ వేస్తాడు, వీళ్ళు మనస్పోద్దండి. ఇక చాలా మంది అండి వాళ్ళ కోరికలు, నేను లోకంలో చూసినప్పుడు అండి, వాళ్ళ మనసులో ఏముండదండి. లోకాశలు ఎలా ఉంటాయంటే, పక్కోడు ఏది చేస్తే నేను అది చెయ్యాలి. వీళ్ళు రేకిళ్ళు వేసుకునే వరకు మనసు ప్రశాంతంగానే ఉంటది, రేకింట్లో ప్రశాంతంగానే ఉంటారు. పొరపాటున వీళ్ళ ఇంటి పక్కోడు స్లాబ్ వేసారంటే ప్రాబ్లం ఏర్పడుతుంది. ఏంటి ప్రాబ్లం? ఎవరైనా వస్తే ఏమనుకుంటారా, చిన్నోడా వాళ్ళు స్లాబ్ వేశారు, మనమేమో రేకింట్లో ఉన్నాం. ఎప్పుడు తీసేస్తావరా ఈ రేకు? అతను టాప్ లేపుతారు ఇక రేకు తీసే వరకు. పీడించి 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 అప్పులు పాలు చేసి, ఏమంటే డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చేసి, లక్షలు అప్పులు తెచ్చేసి, అప్పులు వడ్డీలు కట్టుకోలేక అతను రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటే ఇంట్లో ఉండి సుఖంగా ఉంటారా? లోక ఆశలండి, లోకాన్ని ఆశించటం. ఆశ నీకు ఉన్న దాంట్లో నువ్వు ఉండు, వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ఉంటారు. ఎవరికిచ్చిన స్థితిలో వాళ్ళు ఉండాలి, అంతే తప్ప వాళ్ళు వేసారు కనుక నేనేస్తాను, వాళ్ళు కట్టారు కనుక నేను కడతాను, వాళ్ళు కొన్నారు కనుక నేను కొంటాను. ఏమంటే ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు అండి. ప్రజెంట్ సొసైటీ అసలు బాగాలేదు. ఎవడేది చేస్తే అదే చేయాలా. వాడు ఇల్లు కడితే నేను ఇల్లు కట్టాలా, వాళ్ళు కారు కొంటే నేను కారు కొనాలి, వాడు బంగారం చేయించుకుంటే మేము బంగారం చేయించుకోవాలి. ఏ ఆశలు ఇవి? లోక ఆశలు. క్రైస్తవుడు కదా, నీ ఆశ పరలోకం పైన ఉండాలి కదా, నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు ఆలోచించాలి కదా. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా లోకాశలే. లోకం వైపు నుంచి నీ మనసు మళ్ళాలి, దేవుడివి సంపాదించాలి. ఆశ నిగ్రహం కలిగిన వాడిగా బ్రతకాలి.